వెల్కమ్ టు హెల్దీ కిడ్స్ అండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ కేక్ అండి. ఓవెన్ లేకుండా చాలా బాగా చేసుకోవచ్చండి. నేను చూపిస్తానండి ఎలా తయారు చేసుకోవాలో. చాలా బాగుంటుంది. ముందుగా షుగర్ తీసుకొని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. దీన్ని ఒక యాలక్కాయ కూడా యాడ్ చేస్తున్నానండి. 1-2 యాలకులు యాడ్ చేసుకోవాలి. మళ్ళీ అదే జార్లో 6 కోడిగుడ్లు వేసుకుంటున్నానండి. 1/4 కేజీ మైదాకి 6 కోడిగుడ్లు, 1/4 కేజీ పంచదార పడుతుంది. 1 కేజీ పైన అవుతుంది కేక్. ఈ కోడిగుడ్లను కూడా ఒకసారి మిక్సీ అలా వేసుకొని జస్ట్ ఒక 1 టైం వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. దీనిలోని బేకింగ్ సోడా కూడా యాడ్ చేస్తున్నానండి. మైదా, కోడిగుడ్లు, పంచదార పౌడర్ మొత్తం యాడ్ చేసి కలుపుకుంటున్నానండి. ఇలా మంచిగా కలుపుకోవాలండి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఉండాలి. మంచిగా కలుపుకోవాలి. దీనికోసం బటర్ని మెల్ట్ చేస్తున్నానండి. నేను ఇంట్లో ఉన్న నెయ్యి వాడుతున్నానండి. 2 గిద్దలు నెయ్యి వాడుతున్నానండి ఈ క్వాంటిటీకి. ఈ నెయ్యిని కొంచెం మెల్ట్ చేసుకోవాలండి. బాగా మెల్ట్ చేసుకొని దీనిలో కలుపుకోవాలండి. కేక్ చాలా బాగుంటుందండి. ఓవెన్లో కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా రుచిగా ఉంటుంది. చూడండి, 2 గిద్దలు అంటే ఈ గ్లాసుకి 2 గ్లాసులు నెయ్యి పోస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది ఓవెన్లో కన్నా కూడా. చూడండి, ఈ ఒకే డైరెక్షన్లో ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత దీన్ని ఇట్లా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని మంచిగా ఇట్లా ఎక్కువసేపు కలుపుకోవాలండి. చాలా బాగుంటుంది. ఇట్లా వస్తుంది. ఒకే డైరెక్షన్లో చేసుకోవాలండి. అప్పుడే కేక్ బాగా బేక్ అవుతుందండి. మినిమం 1 అవర్ పడుతుందండి. స్టవ్ మీద సిమ్లోనే పెట్టాలండి కేక్. చూడండి, స్టవ్ మీద ఇసుక పోసానండి. కడాయిలో పోసుకున్నానండి. కడాయిలో ఇసుక పోసుకొని ఈ కేక్ బాక్స్ ఉంటుందండి. ఆ బాక్స్ అవుతుంది దాని మీద పెట్టేసేస్తానండి. కింద లిడ్ ఉంటుందండి. ఆ లిడ్ నేను వాడిన దీని మీద అయితే బాగా బేక్ అవుతుందండి. ఇలా అయితే 1 అవర్ పడుతుందండి. మినిమం సిమ్లో పెట్టుకోవాలండి. కేక్ హైలో పెట్టకూడదు. సిమ్లో పడుతుంది. 1 అవర్ పడుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. 1 కేజీ పైనే వస్తుందండి. చూడండి ఎలా వచ్చిందో. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.